నమస్తే. నేను సానా. వెల్కమ్ టు సీఎం టుడే. ఇవాళ బుధవారం ఎంపీ అరవింద్ ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈటల రాజేందర్, బండి సంజయ్ల విషయం, అలాగే రాజా సింగ్ విషయం గురించి స్పందించడం జరిగింది. ఈటల రాజేందర్, బండి సంజయ్ల విషయంలో బీజేపీ కేంద్ర హైకమాండ్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. రాజా సింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని, ఆయన ఐడియాలజికల్ మ్యాప్ అని అభివర్ణిస్తూ ఆయన సస్పెండ్ కాలేదని చెప్తూనే రిజైన్ చేశారని గుర్తు చేశారు. రాజా సింగ్ ఒకవేళ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్షిప్ తీసుకోవచ్చని ఈ సందర్భంగా అరవింద్ సూచించారు. కొన్ని విషయాలలో మనస్తాపం చెంది రాజాసింగ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వివాదంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఉన్న వైరంపై కూడా ఈ సందర్భంగా ఆయన స్పందించడం జరిగింది. కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి అసలు ఏం చేస్తున్నారు? ఆ పార్టీ హైకమాండ్ ఏం చేస్తుంది? అలాగే కొండా మురళి అయినా, కొండా సురేఖలైనా అసలు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ లో కవిత, కేటీఆర్ ఏం చేస్తున్నారంటూ పార్టీ అన్నాక కొన్ని వివాదాలు నడుస్తూ ఉంటాయి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈటల రాజేందర్, బండి సంజయ్ల విషయంలో కూర్చుని మాట్లాడాలని సూచించారు. అవసరమైతే బీజేపీ అధిష్టానం పెద్దలు మాట్లాడాలని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలని ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ కోరారు. అయితే ఎంపీలుగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలని కూడా అన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకమని తెలియజేశారు. కార్యకర్తలు నాయకులు అయ్యే సమయం ఇదే అని ఈ సందర్భంగా తను తెలియజేశారు. ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తాము గెలుస్తున్నామని జోస్యం చెప్పారు. అలాగే తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని, బీజేపీ శ్రేణులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. తమ కార్యకర్తలని నాయకులుగా చేయాలని కూడా కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుందనే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.